ఎవడొచ్చినా తలుపు తీయద్దు. అది ఎక్కడ తెచ్చింది? ఇదేంటిది? లంకని తిల్లి పెట్టుకుని ఎక్కడ ఖాళీ లేనట్టు ఇక్కడ గోల్డ్ తీసుకుంటూ కూర్చుంది. లోపలికెళ్ళా. అమ్మ కూర్చున్నారు. వెళ్ళండి వెళ్ళండి. లోపలికెళ్ళా. ఏంటి వీరప్రతాప్ ఆఫీస్ కా? అవునండి. మా ఫ్రెండ్ జై, అహో. మా ఓనర్ వీరప్రతాప్. హాయ్ సార్. వీర ప్రతాపే ఉందిలే బాబు, మామూలు ప్రతాపే. ఒకప్పుడు వీర ప్రతాప్, వీళ్ళు వచ్చిన తర్వాత వేరే కట్ చేశాను. అదిగో నేమ్ ప్లేట్ మీద కూడా కట్ చేశాను. సర్లే సోదాపి టీ తీసిన బైక్ రా. టీయా? బ్యాంక్ టైం అయింది బాబు, వెళ్తున్నాను. టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఏంటమ్మా? టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. టీ నువ్వు ఇస్తావు, కాఫీ నువ్వు ఇస్తావు, భోజనం నువ్వు పెడతావు, వాళ్ళు తినరు. నేను ఇస్తేనే తింటారు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు లోపలికి. వెళ్ళు లోపలికి. మేము బెడ్రూమ్ లో పడుకుంటాం, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. ఎక్కడ పడితే ఆడు తాగి పడిపోయి నీకు బెడ్రూమ్ ఎందుకురా? ఆ బెడ్రూమ్ లో పడుకుంటాడు, మీరు ఇక్కడ ఎక్కడ చావండి. టీ తీసుకుంటా. థ్యాంక్స్ సార్. కాల్ తీయండి నాయనా, టీ పెడతా. తను లగేజ్తో వచ్చాడు కదా, రెంట్ ఒక 5,000, మీల్స్ ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా ఎందుకు? అందరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాం కదా. ఫ్లైట్ లో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ ఖాళీగా ఉంది కదా, కూర్చుంటారంటే ఊరుకుంటారండి, టికెట్ కొడతారు కదా, ఇది అంతే. రే ప్రతాప్ సార్. రేపు మన బర్త్డే, బ్యాంక్ నుంచి 1,00,000 ఎత్తుకొచ్చే పార్టీ చేసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాబు. నువ్వు ఇక్కడే చేస్తావా? హ్యాపీ బర్త్డే పూర్ణ. సారీ, ఈ పుష్డ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ మీద పడ్డా ఓకేనా? సారీ, ఈ పుష్డ్. ఇట్స్ ఓకే. హాయ్. అందుకు వస్తా. ఏంటి బాబు కొట్టడం? ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా. ఇంటి ఓనర్ ఉండి వాడికి మీరు భయపడతారేంటి సార్? ఏం చెప్పమంటారండి, బిగినింగ్ లో అలాగే ఉండేవాడిని, అదే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఒరే పూరిగా! ఏంటిది? సిగరెట్ పీక ఇక్కడికి ఎలా వచ్చింది? పొద్దున్న కాల్చి పాడేశా. పొద్దున్నే కాల్చి పడేసావా? ఇది ఎవరిల్లు అనుకుంటున్నావురా? ఎవరిల్లు అనుకుంటున్నావురా? SBI మేనేజర్ వీరప్రతాప్ ఇల్లురా. వీరప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు? వాడేంటో తెలుసురా నీకు? రేయ్, ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో వీరప్రతాపులోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు. పోనీ అంతటితో ఆగానా? ఆగలా. ఏంట్రా ఇది? బీర్ బాటిల్. బీర్ బాట్లా? చా, నేను పాలసీసా అనుకున్నాలే, చిన్నపిల్లలు పాలు తాగుతారు అది. రేయ్, నిన్ను పొడుస్తా. వెళ్ళిపోకే. అంత మాట అన్నారా? దురద బాబు, దురద. బ్యాచులర్స్ బీరు తాగకపోతే నిమ్మకాయ రసం తాగుతారా బాబు? నెల నెల అద్దె కడుతున్నాడు కదా, నీకెందుకు? ఊరుకోవచ్చు కదా. అంతటి తాగలా, ఇంకా రెచ్చిపోయా. మళ్ళీ చూడు. రేయ్, ఆగాగు. టైం ఎంతైంది? 11:30. 11:30 అయింది. ఇంత ధైర్యంగా చెప్తున్నారా? ఇది ఏమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? నీ స్టోర్ చెప్పి రావడానికి వెళ్ళడానికి? పోనీ ఓ పని చేయి, తలుపు చూసింది లోపల మా ఆవిడ మా మరదలు ఉన్నారు, లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ కూర్చుంటాను. యూస్లెస్ ఫెలో. ఏయ్ ఎవడా ఏం మాట్లాడుతుంటే వెళ్ళిపోతావంటే? ఏంటే ఆగమంటే ఆకుండా వెళ్ళిపోతావంటే? వాట్ ఈస్ టైం? నేను ఎవరు అనుకుంటున్నావు? వీరప్రతాప్, SBI మేనేజర్. పిలిస్తే పలకండి. అంతే బాబు, వాడు బ్రేక్ అయిపోయాడు, నేను బస్ట్ అయిపోయాను. అయినా బాబు, వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? అయినా అందరూ మళ్ళాగే 5:30కి వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30కి వార్తలు చూసి పడుకుంటారా? వాడి టైము వాడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, మధ్యలో నాకెందుకు? నేను ఈ బాధ పడలేనండి. టేక్ ఇట్ ఈజీ సార్, వాడి సంగతి నేను చూసుకుంటా. అమ్మయ్యా, డిక్కీలో పడి చచ్చాను రా బాబు.
అంకుల్ మీ సూట్ ఏమైంది? అది రాత్రి ఎవరో ఇద్దరు జెంట్మెన్ వచ్చి ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చాను. అరే ఆ బండి కొంచెం పక్కకి తీసుకెళ్ళి ఆపరా, పొట్ట ఉబ్బరంగా ఉంది, చచ్చిపోతున్నాను, తొందరగా వెళ్ళాలి రే. ఇంకో 100 మైళ్ళ వరకు టాయిలెట్ లేవు అంకుల్, ఒక గంట ఓపిక పట్టండి. గంట సేపు ఓపిక పట్టాలా? ఒరే నేనేమన్నా ఎడారి వంటిని అనుకున్నావురా గంట సేపు ఓపిక పట్టడానికి? నా వల్ల కాదురా బాబు, చచ్చిపోతాను రా. ఎక్కడన్నా ఆపరా. ఆపడానికి వీలేదని చెప్తున్నాం కదండి. ఎక్కడంటే అక్కడ ఆపి ఎక్కడంటే అక్కడ పోస్తే పోలీసు వాళ్ళు బొక్కలు దోస్తారండి. అనకాపల్లి కాదు, ఇది అమెరికా. సర్లేవయ్యా, ఇది అమెరికా అన్న సంగతి మాకు తెలుసు. ఆహా, రాత్రి శుభ్రంగా తాగి తెంచుట్టు చుట్టూ తిరుగుతూ మీరు అందరూ పోశారు, అప్పుడు పోలీసులు ఏమయ్యారు? మీరు టెన్షన్ పడకండి, నేను చెప్పినట్టు వినండి. నేను చెప్తున్నాను కదా. ఏంటి? నెమ్మదిగా గాలి పీల్చుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. నెమ్మదిగా గాలి పీల్చుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. అగో మీరు చేయట్లేదు. నో నో నో, నెమ్మదిగా గాలి పీల్చుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. సాపిగా అయిపోతుంది, నేను చెప్తున్నా కదా. చెప్పరా ఆపరా రే. ఆపరా బాబు, చచ్చిపోతున్నాయి, లేకపోతే కారు మొత్తం ఖరాబ్ అవుతుంది రా. ఆపరా బాబు. Whoa, where are you going? Where are you going? You know you can't come in here without shoes and a tie. అబ్బా టాయిలెట్ లోకి వెళ్తానికి చెప్పులు సూట్ ఎందుకురా బాబు? Sir, I don't understand what you're saying, but Please. No, sir, stop. Sir, get out of here, sir. Freeze. Sir. What, did you just piss on my floor? Here. హలో, ఎవరు? నువ్వా? మినిస్టర్ గారితో డైరెక్ట్ అయిపోయావని తెలిసింది నాకు. క్యాష్ నువ్వు కేసు నువ్వు సెటిల్ అయిపోయావు, మినిస్టర్ ఆయన సెటిల్ అయిపోయాడు, మేము సెటిల్ అవ్వక్కర్లేదా? నా సంగతి నీకు తెలరోయ్. బాడీ అంతా షుగర్ ఉంది కానీ బ్రెయిన్ అంతా పాయిజనే. 20 ఏళ్ల క్రితం కడప వీరారెడ్డి ఇలాగే చేశాడు. యాక్సిడెంట్ చేయించేశాను, లారీ కింద అప్పచ్చాను, కప్పలాగా అయిపోయాడు అంతే. నో పోస్ట్ మార్టం, నో బాడీ, స్మాష్ పెడైపోయాను. ఎక్కడో వీడిని చూసినట్టుంది. వీడికి మనం దబ్బేసామా, మనకి వీడి దబ్బేసాడా? అర్జెంట్ పనిలో ఉన్నాను, ఫోన్ పెట్టి నేను చేస్తాను. పెడే. ఏడు వీడు ఎక్కడికి పోయాడు? ఎక్కడికి వెళ్తే మనకేంటి? మన బ్రెయిన్లో ఏదో ఒక మూల ఇరుక్కున్న వీడి ఫ్రేమ్ని బయటికి తీస్తే వాడే తెలిసిపోతాడు. ఓకే. ఎవరా నువ్వు? నేనెవడ్నా? కడప ఈరారెడ్డి కొడుకున్రా. అవును రే, మా నాన్నని చంపిస్తావా? నీ ఎవ్వరు లారెక్కిస్తావా? నీ అయ్యా. అవును రే, సాక్షుల్ని మ్యాచ్ చేస్తావా? లాయర్ని మ్యాచ్ చేస్తావా? జడ్జిని భయపెడతావరా? నీ అబ్బ ఆగో, ఇన్ని లేపేస్తాను రే. నీ అబ్బ నీ వద్దు సార్, కూల్ కూల్. అనవసరంగా మొక్క పాడైపోద్ది. మౌనంగానే ఎదగమని మొక్క మనకి చెబుతోంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది బాబు. ఎవరినైనా మర్డర్ చేయిస్తే గవర్నమెంట్ ఆఫీసర్స్ తో పాటు ఎఫెక్టివ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. కొంచెం సాయం చేయి బాబు. సాయం చేయి బాబు. ఇదిగో ఈ 10,000 జేబులో పెట్టి పక్కన పెట్టు. పోలీసులకు 25,000 ఇచ్చావు కదరా? ఇదిగో 25,000. లాయర్ కి 50,000 ఇచ్చావు కదరా? ఇదిగో లాయర్కి ఇచ్చిన 50,000. 75,000 ఇచ్చావు కదా? ఇదిగో 75,000. ఇదిగో బాబు. మరి నా డబ్బులు ఎవరిస్తాడరా? ఇదిగో మొత్తం తీసుకునే బతుకుంటే చాలు. కానొక చిన్న డౌట్ బాబు, నిన్నెక్కడో చూసిన గుర్తు, బాగా గుర్తొచ్చింది. నిన్నెక్కడా చూడలేదన్నా గుర్తొచ్చింది బాబు. వీళ్ళెదురుగుండా ఫ్రేమ్ సెట్ చేసుకోకూడదు. సార్ 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 యా, ఎవరైనా తల్లిదండ్రులను చంపేస్తే ఆది సినిమాలో ఎన్టీఆర్ లో పగ తీర్చుకోవాలి కానీ మీరేంటి సార్ పగ నమ్మేసుకున్నారు? పగానా బొంగ. అసలు ఈరారెడ్డి నా ఫాదరు కాదు, నేను కొడుకుని కాదు. మరి ఎందుకు కొట్టారని? డబ్బులు టైట్ అయ్యి. అన్నయ్య తమ్ముడు, ఆ ఈరారెడ్డికి రెండో కొడుకు కూడా ఉన్నాడు. ఆడు కూడా చాలా టైట్ లో ఉన్నాడు. మూడో కొడుకు కూడా ఇంకా టైట్ లో ఉన్నాడు. ఈ సీన్ ని చూస్తున్న ప్రతియోడు ఈరారెడ్డి కొడుకే. ఆడిని కుమ్మేసుకోండి, సొమ్ము చేసుకోండి. మనం బ్లాక్ సెట్ చేయగానే
ఆడికి ఫ్రేమ్ పగిలిపోవాలి. మధ్యాహ్నం వాడు కొట్టిన దెబ్బల నొప్పులు తగ్గాలంటే మనం కొట్టాలి మందు. డైరెక్ట్ రా. ఈడు బ్లాక్ ఈడే సెట్ చేసుకున్నాడు రా. ఏంటి బాబు పగబట్టిన పందెం కోళ్ళులాగా అలా చూస్తున్నారు? స్టాప్ పట్టుకొచ్చి. అదేంటి ఎవడైనా మందు కొనుక్కు తాగుతాడు, వీళ్ళు కొట్టుకుపోయి తాగుతున్నా. అని ఇంకో సిప్పు. మన బడ్జెట్ సినిమా. మనం వచ్చిన విషయం మర్చిపోయావు. మందు చూడగా టెంప్ట్ అయిపోయాను రా. ఒరే మనం వాడు బాటిల్ తీసుకున్నాం, ఆడు మనకు భయపడతాడంటావా? బాటిల్ పగల కొట్టు ఆడే భయపడతాడు. యా బాబు మందు మొత్తం తాగేశారా? వానర్కి ఏమన్నా ఉంచారా? అసలు వానర్ బతికుండాలి కదరా. సగం బాటిల్ తో సర్జరీ చేస్తాను రే. ఏంటి బాబు అంత ఆవేశంగా ఫీల్ అవుతున్నావు? ఆవేశమా గాడిది ఎదట్లే. నీకింకా కరెక్ట్ బ్లాక్ సెట్ అవ్వలేదురా. నేను రా నువ్వు చంపించిన వీరారెడ్డి కొడుకుని. వీరారెడ్డికి డే ఎఫెక్ట్ లో కొడుకు, నైట్ ఎఫెక్ట్ లో కొడుకు పుట్టాడా? మిడ్ నైట్ మసాలా సూతుండగా వీరారెడ్డి సెకండ్ సెటప్ కి పుట్టిన మొదటి నా కొడుకునిరా నేను. మా నాన్న లారీతో గుద్దేస్తారా, హైవే కప్పలా అతుక్కుపోయాడు కదరా. అనమాలు కట్టలేక ఎవడో డెడ్ బాడీని మార్చిలోంచి 50,000 ఖర్చు పెట్టి మరీ తీసుకెళ్లి కర్మ చేశాను కదరా. అదంతా నా కర్మ. నీ కర్మ కాదురా, నా కర్మరా, నా కర్మరా. అనుకొడతాను చెప్పి నువ్వు కొట్టుకుంటున్నావు ఏంటన్నా? అయితే తట్టుకో, ఫ్రేమ్ చూసుకో. నీ ఫ్రేమ్ లో నా బ్లాక్ ఎలా సెట్ అయిందిరా? బాగా సెట్ అయింది బాబు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాంపెన్సేషన్ ఇవ్వాలని అర్థమైంది నాకు. ఇదిగో 10,000. రేయ్ మా అన్నయ్యకి 70,000 ఇచ్చి నాకు 10,000 ఇస్తారా? అలా అని చెప్పాడా వాడు? నా కళ్ళారా చూశాను రా, నా కడుపు తరుక్కుపోయి వచ్చాను రా. నేను ఎంత టైట్ లో ఉన్నానో నీకేం తెలుసురా? నేను ఇప్పుడు ఎంత లూజ్ లో ఉన్నానో నీకేం తెలుసు బాబు? ఈడి ఫ్రేమ్ పగిలిపోయినట్టేదా? నువ్వేంటి ప్లేట్ బాబ్జీ? ప్లేట్ బాబ్జీ కాదు, బాలీవుడ్ బాబ్జీని. కాల్ తీ బాబు, బ్లాక్ చూడలేక చచ్చిపోతున్నాను. డబ్బు తీ బాబు, దరిద్రంతో చచ్చిపోతున్నాను. అర్థమైంది. నువ్వు వీరారెడ్డి 3వ భార్యకి తెల్లవారుదామని పుట్టిన తొలి బిడ్డవి, మలి బిడ్డవి, పులి బిడ్డవి. ఇదిగో నీ కాంపెన్సేషన్. గురుగారు ఏంట్రా? ఒక్కసారి అటు చూడండి. ఆ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులు వెళ్ళానేమో. ఫోన్ కొట్టేయమంటారా? తప్పైతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు. కంగారు పడుకో, కన్ఫర్మ్ చేసుకో. ఏమండి ఇక్కడ విజయవాడలో దారేటండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. సార్ ఫోన్ కొట్టేయమంటారా? ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి రోజు ఏ ఫెసిలిటీస్ లేవు. పోనీ ఉండడానికి ఏదైనా హోటల్ ఉందండి? ఉండడానికి హోటల్ ఉండదు, తినడానికి తిండి ఉండదు. మరి మీరు ఎలా ఉన్నారు? నేను చెప్పేది అవుటర్స్ కి. ఏమీ లేవంటున్నారు, మరి సెల్ ఫోన్ ఉంది. నీళ్ళు లేని ఊళ్ళో కూడా నెట్వర్క్ ఉండదు. దట్ ఈజ్ ఇండియా. నీకు సైకాలజీ తెలుసా? ఇండియన్ తినకుండా బతకగలడు కానీ మాట్లాడకుండా బతకలేడు. మీలాగా బాగా కనిపెట్టారా? కానీ నా దగ్గర లవ్ హౌస్ ఉంది. ప్రేమించుకుని పారిపోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే షెల్టర్ ఇస్తాను. మీకెందుకని అంత దోలా? దోల కాదు, పారిపోయి వచ్చిన ప్రేమికులకు షెల్టర్ ఇవ్వడం నా హాబీ. అమ్మాయి మొహం చూస్తుంటే లక్ష్మీదేవిలా ఉంది. పేరు లక్ష్మ కాదు, సంధ్య. గురుగారు నన్ను వెళ్ళి ఫోన్ చేయమంటారా? ముందు వంట చేయి. కట్టుకోవడానికి బట్టలు, పెట్టుకోవడానికి బొట్లు, కప్పుకోవడానికి రగ్గులు. ఇవన్నీ ఎందుకండి? ఈ రాత్రి ఉండి పొద్దున వెళ్ళిపోవాళ్ళం. మీరు ఇక్కడ బస్ చేయడానికి వచ్చారు, నష్టపెట్టడానికి కాదు. ఉన్నాయన్నీ తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. నేను అరేంజ్ చేశాను. అందరూ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తారు. మీరేంటి సార్ లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? స్థలం ఇంకో స్థలాన్ని పుట్టించదు, కానీ ప్రేమికులు 100 మంది ప్రేమికులను పుట్టించగలరు. అలా ప్రేమ పెరిగి పెరిగి జగమంతా ప్రేమమయం కావాలనేదే నాకు. అప్పుడు పెరిగేది ప్రేమ కాదు, పాపులేషన్. ఏంటి? ఏం లేదు. ఎరా సునీలు, ఇప్పుడే పంతులు గారిని కలిసావరా? 5వ తారీఖు మంచి ముహూర్తం ఉందంట, మరి మీరు వచ్చేయగలరా? బ్రహ్మాండంగా వచ్చేస్తావరా? మాకు ఇక్కడ బక్కల ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? తెలీదు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తున్నారు? రేపు. రేపు వస్తున్నావురా? అక్కడికి వచ్చాక ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి. పెళ్ళి అదిరిపోవాలి. అదిరిపోద్దు, నువ్వు వచ్చే. ఎవరి పెళ్ళండి? మా పెళ్ళే. ఇక మీరు తిరిగొచ్చండి. సౌండ్ రాలేదండి. అస్తమాను రాదు. ఓహో, 5వ తారీఖు మా పెళ్ళి విజయవాడ దుర్గమ్మ గుళ్ళో మీరిద్దరూ రావాలి. ఏ ఆ గుళ్ళోనే ఎందుకు చేసుకుంటున్నారు? ఫస్ట్ మేము కలిసింది ఆ గుళ్ళోనే, అందుకే అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సూపర్ అండి. లోపల మీరు గొల్లెం పెట్టుకోండి, బయట నేను తాళం వేసుకుంటాను. తాళం ఎందుకయ్యా? సేఫ్టీకి. ఓకే, తాళం ఉండి. నేను వేసుకుంటాను. నా మీదే నమ్మకం లేదా? లేదు. షాక్ అవకరా. గురుగారు ఫోన్ చేద్దామా? లేట్ చేస్తారు ఎందుకు? రేటు పెరుగుద్దని. వైను స్కాచ్ ఎన్నేళ్ళు దాస్తే అంత రేటు పెరుగుద్దిరా.
మనం ప్రేమికులు ఇక్కడ ఎంతసేపు ఉంచితే అక్కడ వాళ్ళ పల్స్ రేట్ అంత పెరుగుద్ది, మనకు రేటు పలుకుద్ది. నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళ రూమ్ లో ఏం చేస్తారో చూసిరా. తాళం వేసాం కదండి, వాళ్ళు ఏం చేసుకుంటే మనకి ఎందుకు? ప్రేమికులు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరం. అంత పెద్ద రౌడీలు కళ్ళు కప్పు చంపైపోయిన వాళ్ళు ఈ తాళం కప్పుతో ఆగిపోతారు అనుకోకు. అది కాదండి మన ఏడ్చగా చెప్పింది ఆ గవర్నమెంట్ చేది. జై గబ్బర్ సింగ్ ఆయన అన్నా కలకత్తా పవర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి పవర్ ఉండాలి కానీ ఇట్లా భయపడతావేంటన్నా? ఏ భయం కాదురా, చిన్న షివరింగ్ అంతే. యా? అంటే నందిని ఎప్పుడు ఫోన్ చేసినా పిజ్జాలు కావాలి, బర్గర్లు కావాలి, కూల్ డ్రింక్లు కావాలని ఫోన్ చేసేది. ఇవాళ ఎందుకో సినిమా థియేటర్లో సైడ్ టికెట్లు కావాలని ఫోన్ చేసిందిరా. అంటే అర్థం ఏంట్రా, పడిపోయినట్టేనా? పడిపోయిందన్నా. టెన్షన్ ఎందుకు? సైట్ టికెట్లు బుక్ చేయమందంటే లవ్ కి సిగ్నల్ ఇచ్చినట్టే. తిమగరం తీసుకురా. అన్నా ఆంధ్రాలో పవర్ స్టార్ కి ఎంత క్రేజ్ ఉంది, ఇక్కడ నీకు అంత ఉందన్నా? నిజమా? ఇగో నువ్వు సూపర్ అన్నా. ఏ క్యాచ్ పడిపోయిందన్నా. నువ్వు బెంగాల్ టైగర్ అన్నా? నువ్వు సిద్ధు సిద్ధార్థ్ రాయన్నా? నిజమా? నీకు చేయనేరా రే. అన్నా బంగారం మొత్తం ఇచ్చేతను పగిరైపోతావేమో. రేయ్, అన్నా 50 కేజీల బంగారం నా సొంతం అవుతున్నప్పుడు పావు కిలో బంగారం ఎంతరా? అంతే అన్న. చి. అన్నా వదిన కేక్ అన్నా. అది కాకే పక్కోడేవాడని. మెగాస్టార్ ఫీచర్స్ తో పవర్ స్టార్ లాగున్నాడు, అదిరిపోయాడు. అరే నా రింగిరా ఈబే. ఆడెవడైతే మనకేంటన్నా, ఆడు ఈసీడీ అయితే నువ్వు బ్లూరే డివిడి. నువ్వు తీసుకోరా. హాయ్ వేణు. హాయ్ నందిని. ఇతనెవరు? మా వదిన తమ్ముడు. తమ్ముడా? నేను టెన్షన్ పడ్డా. ఐఎమ్ వేణు, లోకల్ పవర్ స్టార్. అరే తమ్ముని తీసుకెళ్లి ఏం కావాలో కొనిపెట్టి కావాల్సిన సీట్లో కూర్చోబెట్టి సినిమా చూపెట్టండి. నేను అమ్ము కార్న సీట్లో కూర్చొని ఒక్కటే. అదెలా కుదురుతుంది? కుదరదు. ఏ? ఇతను మా వదిన తమ్ముడు. బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చా. ఇతని పక్కన నేను కూర్చోకపోతే ఇతనే కాదు మా అన్న వదిన కూడా బాధపడతారు. తమ్ముడు అంటది కార్న సీట్లు అడుగుద్దేంట్రా? తమ్ముడు అన్లా, వదినకి తమ్ముడు అంది. అంటే వరసకి ఆనా? ఏంటో హార్స్ నీది రైడింగ్ ఆడిలో ఉంది. రైడింగ్ చేయి నేను. పదండ్రా. आँखों से आँख मिला के जादू कर दिया, जादू कर दिया। ओ बरसों की तन्हाई को रोशन कर दिया, रोशन कर दिया। అరే వదిన తమ్ముడు ఏం చేస్తున్నాడు చూడరా. వదిన చాలా చేసేస్తుందన్న. అదంతా చేస్తుంటే ఆడేం చేస్తున్నాడ్రా? ఆడు కూడా కనపడకుండా ఏదో చేస్తాడు కదన్నా. మ్యాట్నికి ఎంత జరుగుతుందంటే ఫస్ట్ షోకి వచ్చింది ఇంకెంత జరిగేదో. ఏం జరగనివ్వను. మరైతే వేసేద్దామా? ఇక్కడైతే ఫ్యాన్స్ డిస్టర్బ్ అవుతారా. ఇంటర్వెల్లో ప్రశాంతంగా వేసేద్దాం. అరే ఆస్తిని అమ్మాయిని కాపాడుకోవాలంటే ఆయుధాలు అవసరం. అందుకే యాసిడు కత్తి రెండూ తీసుకొచ్చా. నేను ఈ కత్తితోటి వాడిని కసక్కన పొడవగానే నువ్వు ఫేస్ మీద యాసిడ్ పోసి భయపడకుండా జరిగే చూడండి రా. 1 పాప్కార్న్ అండ్ కోక్, మీడియం ఫ్రెంచ్ ఫ్రైస్. వీడేరా అక్కడ ఉన్నాడన్నా. ఈడేంటన్నా ఫ్రీ కస్టమర్ లో ఉన్నాడు. మనం టికెట్లు ఇస్తే సినిమా చూస్తున్నాడా? వదిన కూల్ డ్రింక్ ఇస్తే తాగుతాడా? నేను కత్తితో పొడిస్తే ఫ్రీగా సస్తాడు కూడా. క్రౌడ్ పుల్లింగ్ తగ్గని బే. థియేటర్ లా ఫ్యాన్స్ అను ఇక్కడ పబ్లిక్ అంటున్నావు, పొడుస్తావా లేదా? అసలు నిన్ను పడతా నీ అయ్యా. ప్లానింగ్ ఉండాలి బే, ప్లానింగ్ ఉండాలి. సారీ అండి, సారీ చూడలేదు. సారీ చెప్తే డ్రై అవుద్దా? ఈట్ చేస్తే డ్రై అవుద్ది. ఓ హగ్గి. ఏయ్ హగ్గి. అక్షయ్ అక్షయ్. అరే బాయ్, చిన్న విషయానికి ఏంటి వదిలే. పిజ్జు భాయ్ని టచ్ చేస్తావరా? పిజ్జు భాయ్ని టచ్ చేస్తావరా? అది చూపేంట్రా? కొడతావా? కొడతావా? ఏంటి? బాడీని తీసుకెళ్ళడానికన్నా. తీసుకెళ్ళు. సరేనా? నువ్వురా. రేయ్ ఏంటి బ్లడ్? టమాటా సాసు. టమాటో సాస్. ఏంటి ప్రశ్నలు అడగండి, షాక్ అయిపోయి ఉన్నా. వెళ్ళిపోయి సినిమా చూడండి. కడుక్కో. ఊపకు ఊపకు, చాలు చాలు. అన్నా ఏంటి అలా తెగతేస్తున్నావు? లివర్ పాడైపోతే. లివర్ పాడైతే ఎక్కడో అప్పు చేసి అపోలో హాస్పిటల్ కొత్తది పెట్టుకోవచ్చు. కానీ లివర్ అయిపోతే
అరే దేశానికి నక్సలిజం టెర్రరిజం వల్ల ఎలాంటి నష్టం లేదురా, బ్యూటీయిజం వల్లే మన ఇండియా ఇలా ఎకనామికల్ గా డౌన్ అయిపోతుంది. గా బ్యూటిజం అంటే ఏంది? అరే అమ్మాయిలు వాళ్ళ అందాల్ని క్యాపిటల్ గా పెట్టి డబ్బుని ఇంట్రెస్ట్ కి తిప్పినట్టుగా మనల్ని వాళ్ళ వెనకాల తిప్పుకుంటారు, నవ్వుతారు, నమ్మిస్తారు. ఎగ్జాంపుల్ కి ఓ కంపెనీ బాగుంది కదా అని షేర్లు కొంటాం, అది గ్యారెంటీగా పెరుగుతుంది అనుకుంటాం, కానీ వాళ్ళు వారంటీలో కూడా మూసేస్తారు. ఈ అమ్మాయిలు కూడా అంతేరా. అందాన్ని డబ్బుని బడే కంపేర్ చేసినావు అన్న. 5 ఏళ్ళురా, 5 సార్లు దాని వెనకాల తిరిగే బదులు ఇండియా మొత్తం నడుచుకుంటూ తిరిగి ఉంటే గిన్నిస్ బుక్లు ఎక్కేవాడిని. ఐస్ క్రీమ్ దీన్ని కప్పిసేసినట్టు, స్టార్ హీరో సినిమా వస్తే చిన్న హీరో సినిమా తీసేసినట్టు అంతకాడు దొరికాడని అమ్మాయికుని చేసి నన్ను వదిలేసిందిరా. అందమైన అమ్మాయిని నమ్మకండిరా ప్లీజ్. సేమ్ ఫీలింగ్ అన్న. పద ఇంటికి వెళ్ళి వదిన అడుగుదాం. రే ఇంటికి వెళ్తే వదిన తమ్ముడికి నాకు పెళ్ళి అంటది, మళ్ళీ బొకేలని గిఫ్ట్లని మనకే బొక్క, వదిలేద్దాం. సరే అన్న. అది మనసులో ఎప్పుడో వాడితో శుభలేఖ రాసేసుకుంది. నడిగిరికి వణక్కం. మీరేనా సెందిల్? నందా. హాయ్, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. భోజనం చేశారా? స్టోరీ చెప్పండి. அவன் யாரு? ఏం పర్లేదు, మనోడే. సెల్ ఆఫ్ பண்ணி. యా, సెల్ ఆఫ్ చేసి ఉంది. இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிகார், நான் நோ சொன்னேன். எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ, நீ இமேஜுக்கு தக்க கதை தான் இதுல இருக்குது. థ్యాంక్ యూ వెరీ మచ్. என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட் ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி. பாவம் அவ இன்ட்ரடக்ஷன் என்னன்னா ஒரு பாத்திக்க ரயில்ல கால்ல தட 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 தட, அதுதான் ஹீரோ இன்ட்ரடக்ஷன். அவ வந்து எப்பவுமே சைக்கிள் மேல வருவாரு வருவாரு வருவாரு. బాబు సైకిల్ మీద இமேஜ் தானே. அப்போ ஒரு பெஞ்ச கார்ல வருவார், செப்பு கூட்டுவார். வீட்டுல வந்து பார்த்தா அம்மா, அம்மாக்கு வந்து ஹார்ட்ல இந்த மாதிரி ஒரு ஹோல். நீ வீட்டுக்கு போய் அழுதுட்டே இருக்காரு, அம்மா இந்த மாதிரி ஆச்சா, அம்மா இப்போ என்ன பண்ணணும் அம்மா, அது அழுதுட்டே இருக்காரு. இப்போ வந்து ஹீரோயின் வந்து ஒரு கோட்டீஸ்வரடி కూతురు. அவ வந்து త్రిషా. ఓకేవా? త్రిషతో ఆల్రెడీ ఓ సినిమా చేశాను. ఇలియానా కూడా మొన్నే ఒక సినిమా அவ கூட பண்ணிட்டீங்களா? ఎవరా? தீபிகா படுகோனே என்ன செலக்ஷன் தலைவா. அந்த மாதிரி பொண்ணுக்கு ஒரு கோவில்ல பார்த்தா அந்த மாதிரி பொண்ணு இருக்குமா? அந்த மாதிரி இருக்கும் சார். அது வந்து அம்மா கிட்ட அவளும் போடு ஏறுస్తున్నప్పుడు హీరోయిన్ வந்து ஒரு கட்டிங் ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் லுக் 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 கட்டு பண்ண ஒரு சாங் தலைவா. இத்தேன் மாதிரி ஒரு குத்தாங்குடி எனாங்கே ஒண்ணும் போடிங்க இந்த மாதிரி ஒரு சாங். బ్యాంకాక్ సింగపూర్ பார்த்தாరా? సింగపూర్ ఆల్రెడీ చేశాను. ఆస్ట్రేలియా కూడా ఓల్డ్ అయిపోలా. వెన్నిస్ ఎలా ఉంటుంది? సూపర్యా. వెన్నిస్లో வந்து ஒரு చరణం, அங்கேந்து ராமோஜி యూనివర్సిటీలో పల్లవి. అక్కడేంటి? அதுல ஆஸ்திரேலியா செட் போடலாமே. ఆస్ట్రేలియా సెట్ ఇక్కడ. அதுக்கப்புறம் ஹைதராபாத்ல ஒரு சமுத்திரம் செட் போட்டு దీపికా పడుకునే చెయ్యి పట్టి ఎన్నడి. నువ్వెవర్ ఫ్రెండ్ అన్నా? ఎస్ సూర్య ఎల్లం నా రూమ్మేట్స్ దానే. కథలు చెప్తారా? సముద్ర సెట్. You want massage? Massage. Oil massage, body massage, Thai massage. You want? Yeah. Okay. Hey, Komala Gumli Dukla. అబ్బో గెటేడు అది గ్యాంగ్ నేసుకుని దిగిపోయాడు. Come. Very good massage. Touch me. Won't you come here, touch me? You want massage. Hey, Gumli. Tomla. Okay. Yeah. Hip. ఆహా, ఏమి నొక్కుతున్నారా? మనం కూడా చేద్దామా? చిచి చంపేస్తారే, ఓన్లీ చూడటం వరకే. You want massage. Madam, strong. What's a wrong? స్ట్రాంగ్ గానా అని అడుగుతున్నాడు. No. నెమ్మదిగా పట్టుమను. స్లోలీ. Hey, Kufli. Slowly. I want to massage her, please. With me? No, with girls. You want sandwich massage? Sandwich? What? This is you. One lady. Another lady. అమ్మో, ఇదే కావాలి నాకు. అరే, దిస్ నైట్ స్టే హియర్. Why? No, all girls. Party. Massage. అదేందబ్బయ్యా, గిఫ్టా నాకా? కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే,
నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు. హాయ్ భలే ఉంది. ఆయన ఈ బొమ్మ నాకెందుకబయ్యా? సెక్యూరిటీ కమే ఏం నట్టు మాట్లాడుతున్నావా? లోపల బయట నీ దగ్గర బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఎవడో కూడా వచ్చి కన్నం వేస్తే నీ గతే ఏంటి? ఊరుకో అవ్వయ్య, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో. వెళ్ళిపెట్టు. అది సూపర్ అవ్వయ్య. అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే. అంతే కదమ్మే, నీ పర్సుల పనులు కూడా చేసి పెద్దా. ఇదిగో బొమ్మ, అమ్మితల్లో పేర్లు చూడు. బొమ్మ జడై జడా. చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను. అది తాళం తీస్తావేంది? ఏ బొమ్మ కొట్టు. సత్తి నువ్వా? You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. Baba, pata pet open your. Baba. అయ్యో అడిగితే ఇవ్వవు కాబట్టి ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది. వాళ్ళ తీసుకెళ్తాను, మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొచ్చి జమ చేసేస్తాను. అయ్యో నా డబ్బు తీరా బాబా. మధ్యపాటి ధనలక్ష్మి దగ్గర దొరికేవరన్నా కొండే. చెప్పేస్తాను రే, ఆగండ్రా. రే ఏడికి పోతారా? ఏదో ఒక రోజు దొరకాల. కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా బావా బావా, వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది బావా. నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా ప్లీజ్, దండం పెడతాను బావా. భయవన్నీ తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్ళి వాడి జేబులో వేసేసాయి. దుష్టాసురా వెళ్ళి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రా మనం వెళ్దాం. నువ్వు రా చెప్తాను రా.
కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. దీనికి ఎవడ కనపడమే. Amazing, it's incredible. Everybody speaks Spanish there. How is that? My God, what's that? Oh, it's a real statue. It is. Wow. Have you seen this before, Oh, man? my sister is going to see. So real. Amazing. Yeah, I think it's the first. I really need to take a picture of this. Amazing. Oh, here. You want to see my full figure? Come on, come on. Run, run, run. Come on. వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? ఇది ఏకంగా పిజ్జా కొట్టేయింది. నమస్కారం ఎస్ఐ గారు. ఎవరా నువ్వు? ఎస్ఐకి కానిస్టేబుల్ కి తేడా తెలీదా నీకు? ఎస్ఐ అక్కడ ఉన్నాడు, పా. ఎస్ఐ గారు, మా ఆవిడ లేచిపోయిందండి. పొద్దుటేసిన ఈదురుగాలికా? ఈదురుగాలికి కాదండి, ఆడెవడో గాలిగాడితో జెండా ఎత్తేసింది. అయితే హ్యాపీగా పార్టీ చేసుకోక స్టేషన్ కిందకి వచ్చినట్టు. మీరేమీ అదవ ఐడియాలు ఇవ్వక్కర్లేదు. మేము ఆల్రెడీ పార్టీకి అరేంజ్మెంట్లు చేసుకుని ఇక్కడికి వచ్చాం. రాత్రి 9 గంటలకు వచ్చాయి సార్. అది మళ్ళీ వేడి తగ్గి వెనక్కి తిరిగి వచ్చేస్తుందేమో భయంగా ఉందండి. అది మళ్ళీ జీవితంలో వెనక్కి రాకుండా మీరే ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. రియలైజ్ తిరిగి వస్తే మంచిదే కదయ్యా. భలే ఓరండి. అది రాకపోతే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదండి. అది బాగా పాతదైపోయి బోరు కొట్టేసిందండి. ఆవిడ కూడా అది అనుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఏం చేస్తుంటావు నువ్వు? ఏమీ చేయనండి. అందుకే ఆవిడ లేచిపోయి ఉంటుంది. ఏమీ చేయనన్నది ఉద్యోగం. మరి ఎలా బతుకుతావు? అదేం మాట అండి. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ విత్ లిక్కర్ మెయింటైన్ చేస్తున్నాం కదండి. ఈ మెయింటెనెన్స్ లో పడి ఆవిడ మెయింటైన్ చేయడం మర్చిపోయి ఉంటావు. అందుకే ఆవిడ జంపు. తింటానికి డబ్బులు ఎలా వస్తాయని అడుగుతున్నాను. ఓ పెట్రోల్ బంక్ ఉందండి. ఓకే, నిజంగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? చేసుకోపోతే ఎలాగండి? అలవాటు పట్ట పేడం కదా, 4 రోజులు గ్యాప్ పోతే తట్టుకోలేనండి. అవి చూసారా చేతులు ఎలా శివరంగా అయిపోతున్నాయో. అయితే నీకు కమెంట్ చూపిస్తాను, పద. రైట్ లెగ్. రా కూర్చో, మావిడిని పిలుచుకొస్తా. ఇంకా మీ ఆవిడేంటండి? కాబోయే మా ఆవిడని చెప్పండి. చాలా ఫాస్ట్ గా ఉన్నావురా. రిచ్ సెటప్. ఏయ్ బొండో. ఏంట్రా పక్కోడా? ఏంటి రారా? అవునరా. నీ అమ్మ ఎడంకాలు బూట్తో కొడతా. నీ అబ్బా కుడికాలు చెప్పుతో కొడతా. నేను నీ మొగుడిని. ఆ పోస్ట్ కి రిజైన్ చేసేస్తావు కదరా. ఇప్పుడు నువ్వు ఆపద్ధర్మ భర్తవి. విత్డ్రా చేసుకుంటానంటే చెప్పు. ఏంటండి, ఏవండి అని పూజిస్తా. నువ్వు ఇచ్చే తొక్కల గౌరవం గురించి నీ మొగుడుగా ఉండలేను. కావాలంటే చిన్న సబ్సిడీ ఇచ్చి ఫ్రెండ్ లా ఉంటాను. నీ ఇష్టం రా. అదిగో మళ్ళీ రా అంటావు. ఫ్రెండ్ ని అలాగే పిలుస్తారా సన్నాసి? ఇదిగో ఛాన్స్ దొరికింది కదా, కడుపులో దాచుకున్నదంతా కక్కకో. నీకోసం ఒక కుర్రవాడిని తీసుకొచ్చాను. పార్టీ మంచిదేనా? నేనేదో బ్రోకర్ పని చేస్తున్నట్టు అడుగుతావే. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. ముందే చెప్పుంటే స్మార్ట్ గా రెడీ అయ్యేదానిగా. నువ్వు ఎలా తగలడ్డాడు చేసుకుంటాడులే. అంత విధవని తీసుకొచ్చావా? బ్రహ్మాండమైన సంబంధం. హలో ఆంటీ. ఆంటీ కాదు, అమ్మాయి. అమ్మాయా? ఫిగర్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. నమస్కారం అండి. నీ అబ్బా పెళ్లి కొడుకు నువ్వు నమస్కారం పెడతావేంటి? ఓహో, అయితే నమస్కారం క్యాన్సిల్. పిల్లలా ఉంది. పులిసి బలిసిన తెప్పరొట్లాగా మంచి మందంగా, చిచి అందంగా ఉన్నారు. ఏంటి చూడటానికి బాగా ఫ్రెష్ గా ఉన్నారు. ఈయన పెద్దగా టచ్ చేసినట్లేదు. రేయ్ నా మ్యాటర్ లేలట్టుకో. నువ్వేదైనా అడగాలంటే అడుక్కో. మీ పేరేంటే? మిస్సెస్ రాజుబాబు. పెళ్లి చూపుల్లో మగుడు పేరు చెప్తా లేవమ్మా. చీసౌ సౌందర్య. మీరు విడిపోవడానికి రీజన్ ఏంటి? ఇష్టం లేని పెళ్లి. మీకా? నాకు. తనకు నిన్నంటే చాలా ఇష్టం. పడి చేస్తుంది. మొగుడు కోసం ప్రాణాలు ఇమ్మనేస్తుంది. రేపు పెళ్ళాక నాకు కూడా సేమ్ కంఫర్ట్స్ ఉంటాయండి. ఆ విషయంలో లోటు ఉండదు. థ్యాంక్స్. దేనికి? కొంచెమైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను.
నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నాకు పెళ్లి చూపులు పెట్టి మీ ఇద్దరు మాట్లాడుకుంటారేంటి? పెళ్లి చూపులు నాకా మీకు? సారీ. నీకు వంట వచ్చా? సైజ్ చూసి తిండమే వచ్చి అనుకున్నావా? వంట వండిందంటే పళ్ళు కూడా కడగక్కర్లేదు, కుక్కలా నాకేస్తా. అయ్యి బాబోయ్, అంత గ్రేట్ కుక్క. అయితే అమ్మాయి నాకు హద్దు పద్దు లేకుండా బేబచ్చంగా నచ్చేసింది అంతే. అయితే లేట్ ఎందుకు, ముహూర్తాలు పెట్టించేద్దాం. మళ్ళీ ముహూర్తం పెళ్లి ఎందుకండి? ఆల్రెడీ మెల్లో తాలింది కదా, అది నాదే అనుకుని కంటిన్యూ అయిపోతాను. కావాలంటే దానికి ముహూర్తం పెట్టించుకోండి. దేనికి? శోభనానికి. ఓకే. హలో మాజిపతి, కాస్త ఆగు. ఆయన నాకు నచ్చాలి. వీడికి తక్కువ స్మార్ట్ గా ఒరియా హీరోలా ఉన్నాడు. అలా అనుకోనే నీ విషయంలో మోసపోయాను. మరోసారి తొందరపడలేను. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకో, తప్పులేదు. మీకు మొగుడి లక్షణాలు ఉన్నాయా? అయ్యేంటి? పెళ్ళం లావుగా ఉందని కాపురం చేయకుండా బిగుసుకుపోవడం, మనం ఎన్న పెద్ద స్లిమ్ ఏంటి, బయటికి తీసుకెళ్తే నలుగురు నవ్వుతారని ఏడవడం, బురకాయ హెత్తను, నిన్ను ప్రేమగా చూసుకోవాలి, కోరికలన్నీ తీర్చాలి, కష్టపెట్టకూడదు. నెత్తినట్టేసుకుంటా. మళ్ళీ లావవు. మీరు కొంచెం పక్క వెళ్తారా? మీ ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. అదేం కుదరదు, నా ముందే మాట్లాడు. పర్సనల్ అని చెప్తున్నారుగా, వెళ్ళండి. కాబోయే మొగుడు ఎప్పుడే కొడతావేంటి? తాళి కట్టాక కదా నెగిటివ్ రేట్స్ వస్తాయి. సంబంధం తెమ్మంటే ఇలా చిల్లర వెళ్ళని తెస్తారా? చిల్లరోడు కాకపోతే నీ పర్సనాలిటీ విక్రమ్ నాగార్జున అప్రచిత్ర విక్రమ్ వస్తారేంటి? అంత ఆశ ఉంటే నిన్నది చేసుకుంటాను. మరి ఎందుకు కొడతాం వాడిని? బెడ్రూమ్ లో మీ ఆయన ఎలా ఉండేవాడు అని అడిగాడు. పెద్ద టచ్ లేదు. ఆయన నేను సపరేట్ గా పడుకుంటామన్నా. నీ మొగుడు మొగతనం లేదా? 0.5 గాడా అని అడిగాడు. దీనమ్మ బతుకు. ఫస్ట్ సీన్ కాడ్నుంచి ప్రతి బాడీకి ఏదో డౌట్. ఎరా నీ సంగతి నువ్వు చూసుకోవాలంటే నా సంగతి నీకు ఎందుకురా? ఇక్కడే ఐఎమ్ ద మగజాతి వజ్రం ఆనిముత్యం. శ్రీరామ్ గారు. హలో. హాయ్. ఇక్కడ కత్తిలో ఉన్నాగా? నే కదా, అతనే కావాలా? శ్రీరామ్ ఏంటి ఇంత అసహ్యంగా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి వర్స్ట్ గా ఉంది? మై డియర్ క్యూట్ బై, ద 3 girls, ద దేవతాస్ కాలింగ్ యు. దేర్. ఓ వస్తున్నా సౌమ్య. రే నన్న అవజాబా వీలికున్నారేంట్రా? ఈ ముగ్గురు తిరిగితే అవజాబా గబ్బే. ఇప్పుడు నన్న ఆటోకి పారిపోదాం. పద పద. దేవతలకి ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు. ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి? మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. వెరీ గుడ్. శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్, సిద్ధులా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అవును, ఎందుకు చేస్తున్నాను? నేను ఖాళీగా ఉన్నాను కదండి, నేను చెప్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది సిద్ధు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. బాగాని యోగా టైప్. మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాలండి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా శ్రీరామ్ సిద్ధు లాగా యాక్ట్ చేస్తారా? సారీ చేస్తారా? అటెన్షన్ 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 అటెన్షన్. పాపా హెడ్ అండ్ షోల్డరా? పాపా హెడ్ అండ్ షోల్డర్. ఐస్ క్రీమ్ యు వాంట్? ఐస్ క్రీమ్ యు వాంట్? కోన్ యు వాంట్? కోన్ యు వాంట్? కోన్ ఐస్ క్రీమ్. ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ చేయకండి. ఏమండి మాకు లేదంటే కన్ఫ్యూజన్. దయచేసి కొత్త కన్ఫ్యూజన్ పెట్టకుండా అదిగో ఫాలో అయిపోండి. చూడండి. నో ఐ కాంట్. నో ఐ హెడ్ గర్ల్స్. నేను ఇవ్వ. శ్రీరామ్ నువ్వు ఆగు, సిద్ధు ఇస్తాడు. అక్క చెప్పింది ఇచ్చే. ఐ యామ్ టూ ఇంటెలిజెంట్. లేకపోతే తాట తీస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నేను ఇటు వేసుకుంటా, నువ్వు అటు వేసుకో. సరే వేసుకుంటా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యు టు. హలో. యా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చూసారా, సిద్ధు నార్మల్ అయిపోయాడు. ఇదే కదా మీరు కోరుకుంది, అయిపోయింది. మేము మళ్ళీ కలుస్తామండి మేడం. నైస్ మీటింగ్ యూ. బాయ్ అండి. ఆగండి ఆగండి. ఆగమని అక్క. నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పిల్ల అదలా కుడుతుందండి. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరిస్తారు? నాకెందుకు పిల్లని? నేను పెద్ద మనిషిని కదా, వయసు లేదా? కన్నె వయసు 16 ఏళ్ల వయసు. నీకు 16, నాకు 18. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. మీరిద్దరు ఓకే నాకు. అసలు అన్నిట్లో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. సిద్ధు నొక్కని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటమ్మా సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు. అంటే ముగ్గురు ఒకేసారి మూక ముడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లలు ఎలా కవర్ చేస్తారనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోద్దా? మాకు స్క్రిప్ట్లు ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇక మీ వల్లే మేనేజ్ చేయలేక పిచ్చోడు అయిపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు, వీళ్ళేదో మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లాట్స్ అయి ఉంటారు. వీళ్ళందరికన్నా పెద్ద ఫ్లాట్ అయి ఉంటాడు. దీనికి తేల్చమంటావా? అవునా? రేయ్
ఈ ఫ్లట్ పదం మనం వినలేం గానీ ఇగో ఇంట్లో దాచావు కదా పెద్ద బ్యాట్ తీసుకొచ్చేసారి నీ దెబ్బరు చూపి బ్యాట్ తేలా బెల్ట్ అసలు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పట్టుకోబెట్టా ఏం జరిగింది పొంగనూరులో ఎంబీజే గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను అవి ఇంకా మొలకలు రాలేదు ఇందిరా పార్కులు నాటుదాం అనుకున్నాను ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు 6 ప్యాక్ చేయాలి మగజాతి ఆనిముత్యాన్ని నేనే కోచింగ్ ఇవ్వాలేమో అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకైంది రాత్యలక్క నువ్వే కావాలే నువ్వు రాత్యలక్క నవ్వే ఇంకా నా వల్ల కదన్నా చూసారా ఎలా ఇప్పుడు ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చలు అయిపోలా అది కావాలా మీకు ఆడైపోతాడు నేనైపోతాను సిద్ధు కోలుకోలొద్దా చెప్పండి సిద్ధు కోలుకోలొద్దా కదా మరి వెళ్ళిపోండి మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి చేయకండి బాయ్ చెప్పండి నవ్వండి ఏంటి అందరూ సడన్ గా సైలెంట్ అయిపోయారు? ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నా మనం కాసేపట్లో చచ్చిపోబోతున్నాం రా. ఆ మాట అంత సైలెంట్ గా చెప్పడం ఎందుకన్నా ఇప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్నాం మనం కాసేపట్లో ఎలాగ చనిపోతున్నాం ఇలా కూడా చెప్పచ్చు కదా చెప్పు తీసుకొడతాను సైలెంట్ కూడా వాచ్మెన్ ఎక్కడున్నాడు చూడాలి ఆడెతికేది ఆడొస్తున్నాడు చూడు అని పట్టుకో అబ్బో వీడెవడ్రా ఆడపంది కోసం తిరుగుతున్న మగపందిలో ఉన్నాడో ఎవరు మీరు? దీని ఓనర్ సుబ్రహ్మణ్యం గారు ఒక 3 గెస్ట్లు వస్తారు రిసీవ్ చేసుకోమని చెప్పారు కదా ఆ 3 మేమే వీళ్ళు నలుగురు వచ్చారు నేను రిసీవ్ చేసుకోను అబ్బే ఈ ఆటలో అట్టుబండి అంటాడు అసలు లెక్కలేదు ఒరే వాచ్మెన్ బాబు ఇట్రా నీ పంటి కింద పడి నలిగిపోయి ఓపి నాకు లేదురా వాళ్ళ బోని రా నేను చెప్తారా నువ్వు రా నువ్వు లోపల రా ఒక అమ్మాయి 3 అబ్బాయిలు అది ఈ టైంలో గెస్ట్ హౌస్ లో చెప్తా వెళ్ళిపోని చెప్తా అబ్బో పెద్దింట్లోనే చావబోతున్నావు చూడండి తెలుసో తెలియక ఇక్కడికి వచ్చారు కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఏంటో ఇక్కడ 3 సూసైడ్ చేసుకుని చనిపారు ఒకరు పైన ఫ్యాన్ కూరేసుకొని 2 కింద బాత్రూంలో పొడుచుకొని 3 విషం తాగేసి అందుకే ఈ ఫామ్ హౌస్ 3 చంపి పెద్ద ఫేమస్ అయింది రాత్రి 12 గంటల తర్వాత ఆ 3 ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారో అంత సేఫ్ కాదు నా మాట మీరు వెళ్ళిపోండి సార్ ఒరే వాచ్మెన్ బాబు మేము వెళ్ళిపోవడానికి రాలేదు చూపించడానికే వచ్చాం దెయ్యాలని రాత్రి 12 తర్వాత రా 3 కాదు 7 దెయ్యాలని చూపిస్తా నువ్వు చస్తానంటే నీతో పాటు 8 దెయ్యాలు చస్తావా వావ్ వాట్ ఏ మైండ్ బ్లోయింగ్ గ్లోరియస్ అమేజింగ్ బ్యూటిఫుల్ రారా కన్నారా తెగ ముద్దెచ్చేస్తున్నావు సో క్యూట్ చిలిపి చాక్లెట్ బాయ్ ఎంత అందంగా ఉన్నావో వేడెక్కడ పనోడు మనుషులతో మాట్లాడు దయాలతోనే మాట్లాడతాడు ఆత్మలతో తిరుగుతాడు సుధీర్ నాకు భయం వేస్తుంది నిజంగానే దయాలు ఉంటాయా అసలు దయ్యాలు లేవు భూతాలు లేవు సరేనా ఉన్నాయి దయ్యాలున్నాయి ఉంటే ఉన్నాయిలే అయినా నేను చూస్తున్న తెలియట్లేదు దెయ్యాలు ఉన్నాయని ముందు బయటేడు మేము పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం బయలుదేరు నువ్వు నీ షేవింగ్ చేసిన చింపాంజీ ఫేసు నువ్వు బాయ్ వావ్ రూమ్ అదిరిపోయింది నువ్వు వచ్చేయండిరా గడేస్తున్నావేంటి ఎవరైనా పిలుస్తా సుధీరు నందు ఈ సమయంలో వాళ్ళెందుకు బాబా వాళ్ళ పని వాళ్ళదే మన పని మనదే ఇంతసేపటి నుంచి ఓడ్చుకున్నా ప్లీజ్ ఇక నా వల్ల కాదు రే నువ్వు నా సొక్క బాగుందని చెప్పి నా ఎక్కడ మీద కన్నేసినప్పుడు అనుకున్నాను రా నువ్వు పెద్ద తేడాగడవని ప్లీజ్ బాబా నువ్వు ఏమన్నా అనుకో ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలి చెప్పేస్తా ఉండాలి చూపిస్తా చెప్పేస్తా చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు ఇలా ఎక్కేస్తే చెప్పేస్తా నువ్వు ఏమన్నా అనుకో ఇన్నాళ్ళ నుంచి దాచుకొని తిరుగుతున్నా ఇక నా వల్ల కాదు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది మైండ్ బ్లాంక్ అయిపోతుంది గుచ్చేస్తుంది ఇక తీసేస్తా చొక్కా నేను కదా తీయాలి నువ్వేంద్రా తీసేది నా బొచ్చ పంగా నీ విగ్గు మరి చెప్పడానికి ఎందుకంత సిగ్గు లేదు బాసు నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇలానే తెలుసు దాని ముందర బిల్డప్ కోసం ఇలా విగ్గెట్టుకొని తిరిగా రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు నా విగ్గు లేకుండా ఫోటో చూసిందనుకో ఎవరో అనుకుంటుంది అప్పుడు నా చావు వేస్ట్ అయిపోతుంది కదా అందుకనే ఈ విగ్గు నీ దగ్గర సాగు తెలివితేటలు చాలా ఉన్నాయి కానీ ముందు స్నానం చేసి రారా బాబా దగ్గరికి వస్తుంటే ఎలక్స్ వచ్చిన కంపు బాయా నువ్వు కూడా వస్తావు స్నానానికి